నాని గారు చెప్పినట్టు పోతారు, మొత్తం పోతారు. సరిపోదా శనివారం. యాక్టెడ్ బై నాని, ఎస్జే సూర్య, డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. సినిమా అనేది నాకు ఎలా అనిపించిందో కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే హీరో ఎందుకు శనివారం మాత్రమే కొడుతున్నాడు, విలన్ ఎందుకు అంత రూత్లెస్గా సైకోలా ఉన్నాడు, దీనికి కారణాలు ఏంటనేది మీరు థియేటర్లో చూస్తారనమాట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఏమాత్రం ల్యాక్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి తీసుకెళ్లారు భయ్య. స్టార్టింగ్ సీన్లోనే మనకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే రైటింగ్ అనమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంటుంది ముందుకి. హీరో క్యారెక్టరైజేషన్ని చూపించిన విధానం, ఆ సెటప్స్, ఆ విజువల్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి. కొన్ని చోట్లయితే మీకు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఇదంతా బాగుంది, విలన్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేశాను. సినిమా స్టార్ట్ అయిన అర్ధ గంట తర్వాత విలన్ వస్తాడు భయ్య. అతడి ఎంట్రీ సీన్తోనే అతడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో కంప్లీట్గా చూపించేశారు. విలన్ కంటూ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెప్పేశారు. నాకు అతడి బ్యాక్ స్టోరీని చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఎస్జే సూర్య గారు స్టార్టింగ్ సీన్తోనే తన పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ విలన్ ఎంట్రీ అప్పుడు వచ్చే బీజిఎం గురించి. ఏమన్నా ఉందా భయ్య, జేక్స్ పోయి అదరగొట్టేశాడు అంతే. ఇక ఈ సినిమాలో హీరోకి హీరోయిన్కి మధ్య 2 లవ్ సీన్స్ ఉంటాయి భయ్య. ఆ సీన్స్లో వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది అనిపించింది నాకైతే. వీళ్ళిద్దరు ఇంతకుముందు గ్యాంగ్ లీడర్ అనే ఒక సినిమా తీశారు, అందులో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ సినిమాలో ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకున్నాను, బట్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది ఈ సినిమాలో. సోకులపాలెం అనే విలేజ్ని చూపించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆ విజువల్స్, ఆ డైరెక్ట్ ఆ ఫస్ట్ షాట్లోనే మనకు మొత్తం విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఆ తర్వాత హీరో అండ్ విలన్ది ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది భయ్య. ఆ ఫస్ట్ సీన్లోనే ఇద్దరు చాలా బాగా చేశారనిపించింది. సినిమా అనేది మీకు ఎక్కడ బోరు కొట్టదు. ఫస్ట్ హాఫ్లో చాలా ఎంగేజింగ్గా ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అటువంటి టైంలో ప్రీ ఇంటర్వెల్ దగ్గర మనకు ఒక మంచి సెటప్ అనేది పెట్టేశారు. ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ అనేది ఎదురవుతుందన్నమాట. ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వల్ల హీరో అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడనమాట. ఆ డెసిషన్ వల్ల సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు డైరెక్టర్ గారు. సో అలా హీరో డెసిషన్ తీసుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక ఓవరాల్గా సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే టూ గుడ్ భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ముఖ్యంగా రైటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని సీన్లు ఎలా ఉంటాయంటే అక్కడ జరిగేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి అనే టైప్లో ఉంటాయి అన్నమాట. ఈ మాట ఎందుకంటున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఎస్జే సూర్య గారి ఫన్ వర్కౌట్ అయింది భయ్య. ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్లో నాని గారి మధ్య, ఎస్జే సూర్య గారి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఫన్ జనరేట్ చేస్తాయి అన్నమాట. ఇక సెకండ్ హాఫ్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే పబ్లో హీరోకి విలన్కి మధ్య ఒక సీన్ ఉంటుంది భయ్య. ఆ సీన్కి ఫస్ట్ హాఫ్లో ఒక సెటప్ చేశారనమాట. దానికి ఈ సీన్కి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ చూస్తే మీరు కూడా సినిమా థియేటర్లో విజిల్ చేస్తారనమాట. ఆ సెటప్ని ఇందులో కరెక్ట్గా యూజ్ చేశారనిపించింది నాకైతే. ఈ విషయంలో మాత్రం వివేక్ ఆత్రేయ తోపు అనిపించింది. కొన్ని సీన్లు మనకు అనవసరం అయినప్పటికీ దాన్ని సినిమాలో ఎక్కడ వాడాలో అక్కడ కరెక్ట్ వాడతారనమాట. అక్కడక్కడ ల్యాగ్ ఉన్నా కూడా క్లైమాక్స్తో ఊపు అనేది వచ్చేస్తుందన్నమాట. నాని గారు చెప్పినట్టు పోతారు, మొత్తం పోతారు. అలా ఓవరాల్గా ఒక గూస్ బంప్స్ ఫైటింగ్స్తో మంచి స్టోరీతో సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంచెం డల్ ఉన్నట్లు అనిపించినా పర్లేదు అనిపిస్తుంది అనమాట. ఇక మూవీ ఎలా ఉందని నన్ను అడిగితే నాకైతే నచ్చింది భయ్య, పర్లేదు చూడొచ్చు. నేను అలాగని చెప్పి మరీ హైప్గా బాగుందని చెప్పను, కానీ ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్. ఎక్కడ మీకైతే బోరు కట్టదు. ఈ సినిమాకి క్లాసు, మాసు, ఆడియన్స్ అందరూ ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట, అంత బాగుంది సినిమా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎస్జే సూర్య గారు చించేశారని చెప్తాను. నాని గారు చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఇక న్యాచురల్ స్టార్ నాని ఎలాగో బాగా చేస్తారనుకోండి. ఇక ప్రియాంక అరుల్ మోహన్లో నేను గమనించింది ఏంటంటే తనకి ఆ పోలీస్ కాస్ట్యూమ్స్ పెద్దగా సూట్ అవ్వలేదు అనిపించింది భయ్య. తను లవ్ సీన్స్లో, యాక్టింగ్లో ఓకే కానీ బట్ ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండింది అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య సీన్స్ని కూడా చాలా బాగా మంచిగా రాసుకున్నారు భయ్య. వీళ్ళిద్దరి మధ్య కేవలం 2 లవ్ సీన్లే ఉంటాయన్నమాట. బట్ ఆ సీన్లలో వీళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది. ఇక రిమైనింగ్ అంతా హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ క్యారెక్టర్లా ఉంటుందన్నమాట, హీరోయిన్ క్యారెక్టర్. కమింగ్ టు మ్యూజిక్, జేక్స్ విజయ్ సూపర్గా చేశాడు. మ్యూజిక్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది నాకు. కోర్స్ ఆ మ్యూజిక్ వల్ల ఆ సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయని నాకు అనిపించింది. హీరో గారికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అలాగే విలన్ గారికి కూడా ఎక్కడ తగ్గించలేదు భయ్య. ఇద్దరికి సమానంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. క్లైమాక్స్లో వచ్చే బీజిఎం అరాచకం అంతే. కమింగ్ టు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, గతంలో నాని గారితో అంటే సుందరానికి అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాగున్నప్పటికీ కొన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చాయి భయ్య. సో సినిమా అనేది సరిగ్గా ఆడలేదు. ఇక ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ నాని గారితో చాలా కసిగా పనిచేశారనిపించింది. ఆయన తీసిన డ్రామా సినిమాలు బ్రోచే వారెవర్రా, అంటే సుందరానికి,
మెంటల్ మధ్యలో. ఈ 3 సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ మాస్ సినిమా అని చెప్పొచ్చు. వివేక్ ఆత్రేయలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా తీశారనమాట. నాని గారు ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్ ఉపయోగించుకున్నాడు అనిపించింది నాకైతే. కంప్లీట్గా డ్రామా మూవీ నుంచి మాస్ మూవీకి షిఫ్ట్ అయిన విధానం నాకు చాలా బాగా నచ్చింది డైరెక్టర్లో. మీరు కూడా నాని గారి ఫ్యాన్స్ అయితే వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా టికెట్స్ వెంటనే బుక్ చేసుకోండి. వీలైతే ఫ్యామిలీతో కూడా వెళ్ళండి. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయన్నమాట, ఫ్యామిలీ ఎమోషన్స్. సో ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరైనా ఈ సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్, సినిమా అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.